హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది డివైడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి సైఫై థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక బిల్డింగ్ టాప్ లో నుంచి న్యూయార్క్ లో పేలుతున్న న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ ని చూస్తుంటుంది అనమాట. అంతేకాకుండా అది పేలిన తర్వాత న్యూయార్క్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కిందకి పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే మెయిన్ గేట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో దాంతో చేసేదేం లేక బేస్మెంట్ లోకి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ కూడా చాలా మంది జనం ఉంటారు. కాకపోతే ఒక బంకర్ దగ్గర మాత్రం లోపలికి వస్తాం అని చెప్పేసి డోర్ ని బలవంతంగా నెడుతూ ఉంటారు. ఆ బంకర్ లో ఉన్న అతను కూడా చేసేదేం లేక కొంతమందిని మాత్రం లోపలికి రానిచ్చి తాను కూడా ఆ డోర్ క్లోజ్ చేస్తాడు. సో మిగతా వాళ్ళందరూ అక్కడే చనిపోతారు. లోపలికి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రాణాలతో బతికుంటారు. అదే సమయంలో ఆ బంకర్ ఓనర్ మిక్కీ ఏం చేస్తాడంటే డోర్లు మొత్తానికి టేపేస్తూ ఉంటాడు. ఎందుకంటే బయట న్యూక్లియర్ బాంబ్ పేలింది కదా, దాంట్లోంచి వచ్చే రేడియేషన్ వల్ల మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. కొన్ని రోజుల తర్వాత రేడియేషన్ మొత్తం తగ్గిన తర్వాత మనం బయటకు వెళ్దాం, అప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ రేడియేషన్ బాంబ్ ఒకటి బ్లాస్ట్ అవుతుంది అనమాట. సో దాని వల్ల బంకర్ లో లైట్లు మొత్తం ఆఫ్ అయిపోతాయి. వెంటనే మిక్కీ వెళ్ళి ఎలక్ట్రిసిటీ ఆన్ చేస్తాడు. సో దాంతో లైట్లన్నీ ఆన్ అవుతాయి. అదే సమయంలో ఒక గుండెతను వచ్చేసి ఇక్కడ మొబైల్స్ పనిచేయట్లేదు, బయట వాళ్ళని కాంటాక్ట్ అవడానికి ఏదైనా డివైస్ ఉందని చెప్పి అడిగితే నా దగ్గర కేవలం రేడియో మాత్రమే ఉంది, కావాలంటే ట్రై చేయని చెప్పేసి ఆ గుండె అతనికి రేడియో ఇస్తాడు. దాంతో అతను కూడా ట్రై చేస్తాడు కానీ ఎవరు రెస్పాండ్ అవరు. అదే సమయంలో ఒక చిన్న పాప ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఉంటారనమాట. ఆ చిన్న పాప ఏముంటుందంటే అమ్మ నాకు బాగా ఆకలి అవుతుందమ్మా అని చెప్పేసి అంటంతో వెంటనే మిక్కీ ఏం చేస్తాడంటే అందరికి అన్ని రూములు చూపించి ఇక్కడ మీరు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ వాడుకోవచ్చు, బాత్రూమ్ ఇదిగో అని చూపించేసి కానీ తన రూమ్ కి మాత్రం వెళ్ళకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చి అందరికి ఫుడ్ ఇస్తాడు. అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ గ్రూప్ లో అడ్రిన్ ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే మిక్కీని అడుగుతాడు మనం ఇలా ఎన్ని రోజులు ఉండాలని చెప్పి అడిగితే బయట రేడియేషన్ తగ్గేంత వరకు ఉండాలి, అది తగ్గాలంటే చాలా రోజులు టైం పడుతుందని చెప్పి అంటంతో అడ్రిన్ వాళ్ళ తమ్ముడు జోష్ అని ఒక అతను ఉంటాడు. అతను ఏమంటాడంటే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇన్ని రోజులు గదిలో ఉండాలంటే నా వల్ల కాదని చెప్పేసి తన ఫ్రెండ్ బాబీని తీసుకుని డోర్ బ్రేక్ చేసి బయటకు వెళ్దాం అనుకుంటాడు. వెంటనే మిక్కీ ఏమంటాడంటే మీకన్నా పిచ్చి పట్టిందా, దీన్ని బ్రేక్ చేసుకుని బయటికి వెళ్ళిన మరుక్షణం మీరు చచ్చిపోతారు, మీకు అసలు రేడియేషన్ గురించి తెలియట్లేదు. పోయినసారి జపాన్ లో రేడియేషన్ బాంబు ఒకటి పేలింది, సో దాని వల్ల చాలా మంది మనుషులు నరకం అనిపించారు. మీరు కనుక రేడియేషన్ లోకి వెళ్తే ఫస్ట్ మీరు కంటి చూపు కోల్పోతారు, ఆ తర్వాత మీ బాడీ మొత్తం డ్రై అయిపోతుంది, చర్మం కూడా పొట్లుగా రాలిపోతుంది, మీరు నరకంలో అనుభవించాల్సిన నరకం మొత్తం ఈ భూమి మీద బతికి నరకం అనిపిస్తారని చెప్పి అనడంతో అందరికీ దాని సీరియస్నెస్ అర్థం అవుతుంది. చేసేదేం లేక అందరూ ఆ బంకర్ లో ఉండిపోతారు. అదే సమయంలో అందరూ తిని పడుకుంటారు. బట్ రాత్రి అయిన తర్వాత ఆ మిక్కీ మాత్రం ఒంటరిగా లైట్ పట్టుకుని తన గదిలోకి వెళ్తాడు. బట్ హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఈడేంటి కొంచెం తేడాగా ఉండడని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే పాప మనోడు మాత్రం షేవింగ్ చేసుకుంటూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ కూడా పక్క వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే అందరూ నిద్ర లేగుస్తారు. సో లెగిసిన తర్వాత అక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, ఆ పాప వాళ్ళ అమ్మని ఇలా అడుగుతుంది. బేసికల్ గా వాళ్ళ అమ్మ పేరు మ్యార్లిన్. సో మ్యార్లిన్ ని వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది అనమాట, ఏంటంటే మనం ఇలా ఎన్ని రోజులు ఉండాలమ్మా అని చెప్పి అడిగితే ఏముందమ్మా ఇంకో వారం రోజులు అని చెప్పేసి మ్యార్లిన్ తన కూతురికి సది చెప్తుంది. అదే సమయంలో మైకీ ఏం చేస్తాడంటే అందరికి భోజనం పెడుతూ ఉంటాడు. అలా పెట్టిన తర్వాత అడ్రిన్ వాళ్ళ తమ్ముడు జోష్ ఏంటంటే ఆ ఫుడ్ తినలేక ఈ ఫుడ్ ఎన్ని రోజులు తినాలి, వేరే ఫుడ్ లేదని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మిక్కీ కోపం వచ్చేసి అసలు న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత నువ్వు బతుకుండటమే నీ అదృష్టం, అంతేకాకుండా బంకర్ లో సేఫ్ గా ఉండి నీకు రోజు ఫుడ్ దొరకటమే నీ వారం, మళ్ళీ దాంట్లో నీకు రకరకాల ఫుడ్ కావాలంటే ఎలా అని చెప్పేసి మిక్కీ చూస్తూ కొంచెం రూడ్ గా మాట్లాడతాడు. దాంతో మనోడు కూడా తన పరిస్థితి అర్థం చేసుకుని సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేచి ఎందుకు అతనితో అలా మాట్లాడతావు, పాప ఏదో మనోడు ఫుడ్ అడిగాడు దానికి ఎంత ఇబ్బంది పడాలా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు, పాప మనోడు ఏదో ఆకలితో అలా ఉంటాడని చెప్పి అంటంతో మిక్కీ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కొడతాడు. అదే సమయంలో మ్యార్లిన్ వాళ్ళ కూతురు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. సో దాంతో మిక్కీ అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వేం కంగారు పడకమ్మా, అంకుల్ తెలిసి తప్పు చేశాడు అందుకని కొట్టానని చెప్పేసి ఆ అమ్మాయికి సత్య చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో డోర్ బయట భయంకరంగా సౌండ్లు వస్తూ ఉంటాయి. లోపల ఉన్న ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. ఏంటని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉంటారు. అవతల వైపు డోర్ ని ఎవరో కట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటారంటే మీరేం కంగారు పడకండి, మనల్ని కాపాడటానికి ఎవరో వచ్చారని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో డోర్ కట్ చేసేసుకుని లోపలికి వస్తారు. అది కూడా రేడియేషన్ సూట్ వేసుకుని వస్తారనమాట. వాళ్ళని చూసిన తర్వాత లోపల ఉన్న ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. అంతేకాకుండా మ్యార్లిన్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ అమ్మాయిని మాత్రం తీసుకెళ్తారు. దాంతో ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అక్కడున్న ప్రతి ఒక్కరికి భయం వేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటికి పారిపోతూ ఉంటారు. మరోవైపు మ్యార్లిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే తన కూతుర్ని వాళ్ళు తీసుకెళ్లిపారు కదా. ఈ గ్యాప్ లో మిగిలిన ముగ్గురు ఏంటంటే లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ ని కాలబోతారు. కానీ ఆ గుండెతను కదా అతను వచ్చేసి ఆ రేడియేషన్ సూట్ వేసుకున్న అతను ఒక్క తను దంతాడు. మరోవైపు మిక్కీ ఏం చేస్తారంటే వాళ్ళ
వాళ్ళ దగ్గర ఉన్న గన్ను తీసుకొని వాళ్ళని కలిసి చంపేస్తాడు. అంతేకాకుండా ఆ ముగ్గురిని ఒకానొక సందర్భంలో తానే కలిసి చంపేస్తాడు. దాంతో వీళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ వచ్చిన 5గురిలో 3 చనిపోయారు, 2 పైకి వెళ్లారు. అందరూ ఏంటంటే రిలాక్స్ అవుతారు. కానీ అడ్రిన్ కి మాత్రం బుల్లెట్ గాయాలవుతాయి. ఎందుకంటే వాళ్ళు అటాక్ చేశారు కదా. దాంతో అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అడ్రిన్ కి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఎక్కడని చెప్పి వీళ్ళు చూస్తే తన రక్తపు మడుగుల్లో ఉంటాడు. ఎందుకంటే తన కళ్ళ ముందు వాళ్ళందరూ చచ్చిపోయారు కదా. అంతేకాకుండా అది చూసిన తర్వాత మనోడికి ఏంటంటే కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. బట్ హీరోయిన్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ని అర్థం చేసుకుంటుంది. కానీ ఈ గ్యాప్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే మ్యారిలిన్ ఏం చేస్తుందంటే నా కూతురుని బయటకు తీసుకెళ్లారని చెప్పేసి వీళ్ళ డోర్ ను ఓపెన్ చేసి అంటే ఆ డోర్ కి స్టిక్కర్లు వేసారు కదా, ఆ స్టిక్కర్లను తీసేసి డోర్ ఓపెన్ చేద్దాం చూస్తుంది. కానీ వీళ్ళందరూ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తే ప్రాబ్లం అని చెప్పేసి ఆ మ్యారిలిన్ ని తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి తలుపేసేస్తారు. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఒక 3 చనిపోయారు కదా, అందులో ఒక అతను బట్టలు తీసేసి అంటే ఆ రేడియేషన్ షూట్ తీసేసి అతని శవాన్ని ఒక కవర్ లో చుట్టేసి పక్కన పెట్టేస్తారు. బట్ ఈ గ్యాప్ లో ఈ గుండాతను మాత్రం ఆ రేడియోలో బయట ఎవరైనా కాంటాక్ట్ అవుతారని చెప్పేసి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరు కాంటాక్ట్ అవ్వరు. ఆ తర్వాత సాయంత్రం అందరూ కలిసి తింటూ ఉంటారు అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల మ్యారిలిన్ గదిలో పెట్టి తలుపేశారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి కొంత ఫుడ్ ఇచ్చి తినని చెప్పి అంటుంది. కానీ ఆవిడ ఏమంటుందంటే నా కూతురు నాకు కావాలని చెప్పి అంటుంది. కానీ హీరోయిన్ మాత్రం చూడు అందరం బతకాలని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, అది మన చేతిలో లేదు కదా, కనీసం నువ్వన్నా బతికున్నావు కదా, నాకు తెలిసినంత వరకు నీ కూతురు కూడా బయట బతికే ఉంటుంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి మ్యారిలిన్ కి హీరోయిన్ ధైర్యం చెప్తుంది. అంతేకాకుండా బాబీ ఉన్నాడు కదా, తాను కూడా వచ్చేసి మ్యారిలిన్ వాళ్ళ కూతురు బొమ్మ ఉంది కదా అది ఇచ్చి తనకి మీరేం కంగారు పడకండి అని చెప్పేసి బాబీ కూడా మ్యారిలిన్ కి ధైర్యం చెప్పి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో హీరోయిన్ కూడా మెల్లగా బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో అందరు కలిసి మీటింగ్ చేస్తారనమాట. అసలు బయట ఏం జరుగుతుంది, మనం బయటికి వెళ్ళి చూద్దామా లేదా, ఈ రోజు చిన్న పాపని తీసుకెళ్లారు, రేపు మనలో ఒకళ్ళు చంపేస్తారని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గుండెతను ఏమంటాడంటే లోపలికి వచ్చి ఒక 3 చనిపోయారు కదా, వాళ్ళలో ఒక అతను డ్రెస్ కూడా తీసేశారు కదా, ఆ డ్రెస్ వేసుకొని నేను బయటకు వెళ్తానని చెప్పి అంటంతో జోష్ ఏమంటాడంటే నేను బయటకు వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి కనుక్కుంటాను, నేను బయట చనిపోయాను నాకు ఇష్టం అని చెప్పి అంటంతో అందరూ సరే అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకోమంటారు. ఆ డ్రెస్ జోష్ వేసుకుంటాడు. అదే సమయంలో మ్యారిలిన్ కూడా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మ్యారిలిన్ తో జోష్ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని నేను తీసుకొస్తానని చెప్పి అంటంతో మ్యారిలిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో జోష్ కూడా బట్టలు వేసుకుని ఆ చేతితో గడ్డ పట్టుకుని బయటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే బయట ఒక టనల్ లా ఉంటుందన్నమాట. అది కూడా కవర్లతో కట్టిందనమాట. అక్కడ చాలా మంది జోష్ లాగా ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే జోష్ కూడా వాళ్ళ టీం మెంబర్ అనుకుంటారు. అలా జోష్ మెల్లగా ముందుకెళ్ళి చూస్తే చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు జుట్టు కట్ చేసి దాంతో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యారిలిన్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని చంపేసి ఒక బాక్స్ లో పెట్టి ఆ అమ్మాయి జుట్టు మొత్తం తీసి గుండు కొట్టి ఆ అమ్మాయి మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ రేడియేషన్ మనిషి కూడా వచ్చేసి ఈ జోష్ గాని చెక్ చేస్తారన్నమాట ఐడి కార్డు. చూస్తే వీడు బయటని తెలుస్తుంది. వెంటనే జోష్ మీద అటాక్ చేస్తారు. దాంతో జోష్ కూడా కాలుస్తాడు. కానీ వాళ్ళు ఎక్కువ అటాక్ చేయడం వల్ల ఆ గన్ అక్కడే పడేసి మళ్ళీ ఆ బంకర్ లోకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తలుపేసుకుంటాడు. ఆ తర్వాత బయట జరుగుతున్న ప్రతిదీ ప్రాపర్ గా అందరికి చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. అంతేకాకుండా మ్యారిలిన్ వాళ్ళ అమ్మాయి కూడా చనిపోయిందన్న విషయం చెప్తాడు. దాంతో మ్యారిలిన్ గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళున్న బంకర్ లోంచి బయటికి వెళ్లకుండా బయట ఉన్న వాళ్ళు ఆ డోర్ కి వెల్లింగ్ చేస్తారు. దాంతో వీళ్ళు ఎంతగానో బాధపడతారు. ఎందుకంటే ఇక మీదట జీవితాంతం ఇక్కడే ఉండాలా, అసలు మనం ఎప్పుడు బయటికి వెళ్తాం అని చెప్పేసి బాధతో ఉంటారు. అంతేకాకుండా లోపల 3 శవాలు ఉన్నాయి కదా, ఆ శవాలు మెల్లమెల్లగా కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆ రేడియేషన్ కాస్త మెల్లగా లోపలికి వస్తూ ఉంటుంది. దాంతో జోష్ కేమో లోపల పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా అడ్రిన్ కి బుల్లెట్ తగిలింది కదా, హీరోయిన్ వెళ్ళి అడ్రిన్ కి వైద్యం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు నైబర్స్ అన్నమాట. బట్ వీళ్ళిద్దరు క్లోజ్ గా మాట్లాడుకుంటుంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కొంచెం డౌట్ గా చూస్తాడు. అలా రోజులు గడిచే కొంది వీళ్ళందరూ ఏంటంటే ముక్కు క్లాతులు కట్టుకుని ఉంటూ ఉంటారు. ఎందుకంటే శవాలన్నీ కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటాయి కదా అందుకు. దాంతో చేసేదేం లేక ఎలా బతకాలరా బాబు అని చెప్పేసి భయంగా ఉంటారు. అదే సమయంలో విక్కీ ఏమంటాడంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, చేద్దామని ఎవరైనా ముందుకు వస్తారంటే చెప్తానని చెప్పి అంటంతో అసలు ముందు ఐడియా చెప్పని చెప్పి అందరూ అంటారు. విక్కీ ఏమంటాడంటే ఇప్పుడు ఆ 3 శవాలు ఉన్నాయి కదా, వాటిని ముక్కలుగా నరికేసి ఆ ముక్కల్ని వాష్రూమ్ లో పెట్టి ఫ్లష్ కొట్టామనుకో అవి బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పి అంటంతో అందరూ భయపడతారు. కానీ బాబీ ఏమంటాడంటే నేను వస్తానని చెప్పేసి ఒక గొడ్డలు తీసుకుని ఆ 3 శవాల్ని ముక్కలుగా నరికేసి మిక్కీకి ఇస్తాడు. మిక్కీ ఏమో బాత్రూమ్ లో వేసి ఫ్లష్ కొడతాడు. దాంతో ఆ శవాలు 3 వెళ్ళిపోతాయి అన్నమాట. వీళ్ళ బంకర్ లో వస్తున్న వాసన కొంచెం తగ్గుతుంది. అదే సమయంలో మ్యారిలిన్ ఉంది కదా, తానేంటంటే బాబీ దగ్గరకు వచ్చి తన హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మరో పక్క గుండాతను చూపిస్తూ ఉంటారు. అతనేంటంటే రోజులు గడిచే కొంది ఫుడ్ తక్కువైపోద్దని చెప్పేసి మంచినీళ్ళు కూడా కనీసం ఖర్చు చేయకుండా మెల్లమెల్లగా మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు. అలాగే ఒక రోజు వాష్రూమ్ కి వెళ్తే సడన్ గా తనకి పక్క రూమ్ లోంచి సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే అది మైకీ రూమ్ అనమాట. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు రూమ్ లో అని చెప్పి అడిగితే అది నీకు అనవసరం, ఇది నా బంకరు
బంకర్లో నేను ఏమని చేస్తానని చెప్పేసి అతన్ని బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ గుండతను ఏం చేస్తాడంటే అందరికి ఈ విషయం చెప్పి ఆ రూమ్ లో వెక్కి లేనప్పుడు అందరిని ఆ రూమ్ లో తీసుకెళ్లి వెతకమంటాడు. అలా వెతికే ప్రాసెస్ లో అందరికి తెలిసేది ఏంటంటే మిక్కీ యొక్క పైలట్ అని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత మిక్కీ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత నా పర్మిషన్ లేకుండా గదిలోకి రావద్దని చెప్పే కదా, ఆయన ఈ బంకర్ నా బంకరు, మీరు అందరూ వచ్చేసి నా మీద రుబాబు చేస్తారేంటని చెప్పేసి అందరిని తిడతాడు. దాంతో ఆ గుండతను ఏమంటాడంటే చూడండి ఇక్కడ మనందరం సమానమే, మీరు ఎక్కువ నేను తక్కువ కాదని చెప్పేసి అక్కడి నుంచి అందరినీ బయటికి తీసుకుని వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే మెర్లిన్ కొంచెం సపోర్ట్ గా మాట్లాడదాం అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తన కూతురు చనిపోయింది కదా. కానీ మెర్లిన్ మాత్రం బాబీతో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. తనతో కలిసి సిగరెట్లు తాగటం, మందు కొడటం అలా చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ మెర్లిన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్న మగాళ్ళందరూ కొంచెం తేడాగా ఉన్నారు కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి అంటంతో మెర్లిన్ ఏమంటుందంటే అంత సీన్ లేదు, నువ్వే తేడా అని చెప్పేసి హీరోయిన్ ని అవమానిస్తుంది. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. మరోవైపు బయట ఉన్న అడ్రిన్, జోష్, బాబీ వీళ్ళ ముగ్గురు కలిసి మైకీతో గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే ఫుడ్ అయిపోతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావు, మొత్తానికి నీ దగ్గర ఫుడ్ ఉందని చెప్పి అంటంతో మైకీ ఏమంటాడంటే నా దగ్గర అసలు ఫుడ్ లేదని చెప్పేసి వాళ్ళతో చెప్తాడు. దాంతో వాళ్ళ కోపం వచ్చేసి అందరూ అరుస్తూ ఉంటారు. అదే సమయంలో కొంచెం అడ్రిన్ ముందుకు వస్తాడు అనమాట. దాంతో మైకీ కూడా కోపం వచ్చేసి అడ్రిన్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చేసేదేం లేక వీళ్ళ ముగ్గురు అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఆ గుండా అతను ఏం చేస్తాడంటే తనకి ఒక గన్ను దొరుకుతుంది అనమాట. అది కూడా మైకీ రూమ్ లో. ఆ గన్ను తీసుకుని అసలు ఈ మైకీ గడు లోపల రూమ్ లో ఏం చేస్తున్నాడని చెప్పేసి గన్ను పట్టుకుని వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ఫుడ్ బాటిల్ పట్టుకుని మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. ఆ గుండా అతనికి డౌట్ వచ్చేసి లోపల ఏముందో చూపించు లేకపోతే కాల్ చేస్తానని చెప్పి బెదిరించడం వల్ల మెల్లగా మైకీ కూడా డోర్ ఓపెన్ చేస్తాడు. చూస్తే లోపల భయంకరంగా ఫుడ్ ఉంటుందన్నమాట. అది చూసి ఈ గుండా అతను ఎంతో ఆనందపడతాడు. బట్ ఇదంతా మన కథలో హీరోయిన్ మెల్లగా వెనకాల నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. ఈ గ్యాప్ లో మైకీ ఏం చేస్తాడంటే ఆ గుండా అతని దగ్గర గన్ను లాక్కొని తనని అక్కడే చంపేస్తాడు. అంతేకాకుండా ఆ డోర్ లాక్ వేసుకుంటాడు. వెంటనే హీరోయిన్ వెళ్ళి బయటకు వెళ్ళి మొత్తం చెప్తుంది అనమాట ఇలా జరిగిందని చెప్పేసి. వాళ్ళందరూ వచ్చేసి ఈ మైకీని అడుగుతారు ఎందుకు వాడిని చంపేశామని చెప్పి అడిగితే వీడు నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గర ఉన్న ఫుడ్ తీసుకున్నాడు, అంతేకాకుండా మీకోసం దాచిపెట్టిన ఫుడ్ కూడా వాడికి ఇమ్మని గొడవ పెట్టాడు, అందుకని కాల్ చంపేశానని చెప్పి అంటంతో వాళ్ళకి నమ్మకం కలక్క ఆ మైకీని తీసుకెళ్లి చేరు కట్టేసి ఏం జరిగిందో నిజం చెప్పి అంటారు. సో దాంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది ఇలాగ ఫుడ్ ఉంది తన దగ్గర అని చెప్పేసి. కాకపోతే ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉంటుంది కానీ మనోడు మాత్రం ఆ పాస్వర్డ్ చెప్పరు. అందుకని ఈ జోష్ ఏం చేస్తారంటే నువ్వు ఇలా కాదురా అని చెప్పేసి ఒక వేలు కట్ చేస్తే కానీ నువ్వు మాటను అని చెప్పేసి ఆ మైకీ వేలు కట్ చేసేస్తాడు. అయినా సరే మనోడు అసలు చెప్పడనమాట ఇలా కాదురా బాబు నువ్వు అసలు మాటను అని చెప్పేసి 2 వేలు కూడా కట్ చేస్తే అప్పుడు మనోడు ఆ పాస్వర్డ్ చెప్తాడు. దాంతో అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ గది నిండా ఫుడ్ ఉంటుంది. అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వీల్ చైర్ లో ఉన్న మైకీని తీసుకెళ్లి పక్కన పడేసి ఆ ఫుడ్ తో ప్రాపర్ గా వంట చేసుకుని వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటారు. హీరోయిన్ కూడా ఎంతో ఆకలితుంది అనుకుంటే పాపం బాగా తినేస్తుంది. ఆ తర్వాత మ్యారిన్ ఉంది కదా తనతో ఆ బాబీ గడు మాత్రం మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని ఒక బానిసలా చూస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే కేవలం తనని శారీరకంగా వాడుకుంటూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కోపం వచ్చేసి బాబీ నువ్వు చేస్తుంది కరెక్ట్ కదని చెప్పి అడిగితే ఆ మ్యారిన్ ఏముంటుందంటే చేస్తున్నా నన్ను నిన్ను కాదు కదా నీకేంటని చెప్పేసి హీరోయిన్ రివర్స్ గా మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ చేసేది ఏం లేక అసలు ఇక్కడ ఉంటే ఏమవుతుందని చెప్పి భయం వేసి ఎలాగైనా పారిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి తను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోతుంది. కానీ ఆ డోర్ ఓపెన్ అవుతూ కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తనని హాక్ చేసుకుని తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది. కానీ కిందకు వచ్చి చూసేలోపే ఆ జోషి ఆ తర్వాత బాబీ వాళ్ళిద్దరు కలిసి మ్యారిలిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తను వద్దని చెప్పినా సరే బలవంతం చేస్తూ ఉంటారు. దాంతో తాను పరిగెత్తుకుంటూ వస్తుంటుంది అనమాట. అప్పుడు మ్యారిలిన్ ఏమంటుందంటే హీరోయిన్ తో నువ్వు చెప్పినా కూడా నేను వినకుండా చేశాను కానీ నరకం అనిపిస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వెళ్ళి ఆ జోషిని బాబీని ఆపుదామని చూస్తుంది. కానీ అడ్రిన్ అక్కడికి వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్తే గనక నీతో కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారా అని చెప్పేసి అడ్రిన్ హీరోయిన్ ని పక్కకు తీసుకెళ్తాడు. అలా రోజులు గడిచే కొంది బంకర్ లో ఉన్న ఫుడ్ కూడా అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా టోటల్ బంకర్ ని జోష్ గడు ఆధీనం చేసుకుంటాడు. అందులో ఉన్న ఫుడ్ కూడా ఎవరు ఎంత తినాలని చెప్పేసి మనోడు డిసైడ్ చేస్తూ ఉంటాడు. కానీ అడ్రిన్ కోపం వచ్చేసి నువ్వు చేస్తుంది తప్పని చెప్పి అంటూ ఉంటాడు. కానీ జోష్ ఏమంటాడంటే చూడన్నా మనం అందరం బతికుండాలంటే ఈ ఫుడ్ ని కొంచెం కొంచెం వాడుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ విషయాన్ని దాచిపెట్టిన ఆ మైకీ గడికి మాత్రం అసలు ఫుడ్ ఇవ్వకూడదని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. దాంతో అందరూ అదే పాటిస్తారు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎవరికి తెలియకుండా ఆ మైకీకి వాటర్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది. దాంతో మైకీ ఏమంటాడంటే ఆ రూమ్ లో ఎవరికి తెలియకుండా ఒక గన్ను దాచిపెట్టాను, నువ్వు నా కట్లు కనుక విప్పావనుకో ఆ గన్ను తీసుకుని అందరిని చంపేద్దాం, మన ఇద్దరం ఉందామని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ గన్ను ఎక్కడుందో నాకే చెప్పు, నేనే గన్ను తీసుకొచ్చి అందరిని చంపేస్తానని చెప్పి అంటంతో ఆ మైకీ కూడా హీరోయిన్ కి గన్ను ఎక్కడుందో చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం గన్ను తీసుకుని రాకుండా డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ గన్ను ఎక్కడుందో ఆ విషయం తనకు చెప్తుంది. కానీ తానేమంటాడంటే ఇప్పుడు ఆ గన్ను తీసుకుని అందరం చంపుతావా, ఆ జోషి గడు బాయ్బీ గడు ఎంత దుర్మార్గులు నీకు తెలుసా, వాళ్ళు అదే
గన్నుతో నిన్ను చంపుతారని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా భయం వేసి సైలెంట్ అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే జోషితో ఆ తర్వాత బాబీతో ఇద్దరితో కలిసి రోజు మందు కొట్టడం మత్తు పదార్థాలు తీసుకోవడం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఒక బానిసలా పనిచేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడదాం అని చెప్పి అక్కడికి వెళ్తుంది. కానీ తాను మాత్రం రాడనమాట. అదే సమయంలో జోషి ఏమంటాడంటే సర్లే ఏమవుతాలే కానీ కూర్చో అని చెప్పేసి ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఫస్ట్ తానే ఏమంటాడంటే ట్రూత్ అని చెప్పి అడుగుతాడు. సరే అడుగని చెప్పేసి హీరోయిన్ అంటుంది నువ్వు నిజంగా నీ బాయ్ ఫ్రెండ్ లవ్ చేస్తావు అని చెప్పి అడిగితే అవును అని చెప్పి సమాధానం ఇస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా జోషిని అడుగుతుంది ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి అంటుందో ట్రూత్ అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నిజం చెప్పు, మైకి ఇల్లు కట్ చేసేటప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావో బాధపడ్డావు అని చెప్పి అంటంతో నేను బాధపడ్డానని చెప్పేసి జోష్ చెప్తాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నేను ఆడతా అని చెప్పి అంటాడు. సరే ఏం చెప్పు అని చెప్పి అంటంతో నేను డేర్ అని చెప్పేసి అంటాడు. దాంతో ఈ జోష్ ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి ఆ గుండోటి శవం ఉంది కదా ఆ శవాన్ని ముక్కలుగా నరకని చెప్పి అంటంతో నేను వెళ్ళనని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనోడికి బ్లడ్ చూస్తేనే భయమో, నువ్వు గనక వెళ్ళలేదనుకో నీ చెయ్యి నరికేస్తానని చెప్పేసి నరకబోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ అడ్డు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సరే నేను వాడి చెయ్యి నరకను, నువ్వు వెళ్ళి ఆ గుండోటి శవాన్ని నరికే అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక ఆ గుండె తన శవాన్ని అతి దారుణంగా నరికేస్తుంది. మరోవైపు ఆ జోష్ తర్వాత బాబీ ఏమో విచిత్రంగా తయారవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే సైకో లాగా మారిపోతూ ఉంటారు. వాళ్ళ జుట్టు వాళ్ళే కట్ చేసుకొని ఇక మించి మన ఇద్దరం అన్నదమ్ములు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు అనౌన్స్ చేసుకొని అతి దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచం తెలియదు, లోపలుండి ఇద్దరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే ఎక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ తప్పించుకునే మార్గం ఖచ్చితంగా మైకీకి తెలుస్తుందని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి తనని అడుగుతుంది. తానేమంటాడంటే వాష్రూమ్ నుంచి తప్పించుకోవచ్చు, కాకపోతే ఆ టనల్ కొంచెం పెద్దదిగా ఉండదు, మనం వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడతాం, కానీ కొంచెం దూరం గనక వెళ్ళగలిగితే మెయిన్ రోడ్ కి కనెక్ట్ అవుతాం, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో హీరోయిన్ మొదట ఆనందపడినా కొంచెం డౌట్ పడుతుంది అనమాట. ఎందుకైనా మంచిదని చెప్పేసి మైకీ రూమ్ లో ఉన్న గన్ను తీసుకెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే జోషి ఆ తర్వాత బాబీ వీళ్ళిద్దరు కలిసి మ్యార్లిన్ ని అతి దారుణంగా చంపేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు సైకోలు అయిపోయారు కదా, దాంతో ఆవిడని చంపేస్తారు. అది చూసి హీరోయిన్ బాధపడుతుంది. అంతేకాకుండా జోషి కాస్త హీరోయిన్ దగ్గర రావడంతో హీరోయిన్ ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది అనమాట. ఇలాగ తప్పించుకోవచ్చు అంట, కాకపోతే మిక్కీ రూమ్ లో గన్ ఉంది, ఆ గన్ను బయటకు తీసుకురావాలి, తీసుకుని వస్తే మనం బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెప్తుంది. దాంతో సరే అని చెప్పేసి ఫస్ట్ హీరోయిన్ బాబీ రూమ్ లోకి వెళ్తుంది, అంటే మిక్కీ వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ జోష్ ఆ తర్వాత బాబీ ఉన్నాడు కదా, ఆ బాబీ నీతో కొంచెం పని ఉందని చెప్పేసి బయటకు తీసుకొస్తుంది. అదే గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే మిక్కీ రూమ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ జోష్ ఉంటాడు. ఏంటో ఎక్కడికి వచ్చి అని చెప్తే కొంచెం వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటాడు. వీళ్ళ అదృష్టం కొద్ది కరెక్ట్ గా అప్పుడే కరెంట్ పోతుంది అనమాట. అప్పుడు ఒక చిన్న లైట్ పెట్టుకుని లోపలికి వెళ్తుంటే నువ్వేంట్రా మిక్కీ రూమ్ లోకి వెళ్తావు అని చెప్పి అడిగితే లేదు బాత్రూమ్ కాదు, కొంచెం ఆకలిగా ఉంది, కొంచెం ఫుడ్ పెడతావు అని చెప్పి అంటంతో జోష్ కూడా సరే అని చెప్పేసి ఫుడ్ తిని అంటాడు. అదే వంకగా పెట్టుకొని ప్రతి ఒక్క డబ్బా వెతుకుతారు అనమాట గన్ను కోసం. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో గన్ను దొరుకుతుంది. అనుకోకుండా చేయి జరిగి కింద పడుతుంది. అది చూసిన జోష్ కి భయం వేసి ఎరా ఈ గన్ను తీసుకుని నన్నే చంపుతాం అనుకున్నాం అని చెప్పేసి ఆ గన్ను తీసుకొని హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి గురి పెడతాడు. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాకచక్యంగా గన్ను లాక్కొని జోషికి గురి పెడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బాబీ గన్ని పిచ్చగొట్టరు కొడుతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ జోషి గన్ని బయటకు తీసుకొస్తారు గన్ను పెట్టి. మరోవైపు ఆ వెడ్రిన్ ఉన్నాడు కదా అతను కూడా బయటకు వస్తాడు అనమాట. సో ఓవరాల్ గా అందరూ ఒకే చోట ఉండటం వల్ల హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ అడ్రిన్ గన్ని చంపేస్తాడు గన్ను తీసుకుని కాల్ చేసి. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక రేగు తీసుకుని ఆ బాబీ గడి గొంతు కోసేస్తుంది. ఇప్పుడు కేవలం జోషి గడి మాత్రం బతికున్నాడు. సో వాడి నుంచి తప్పించుకోవడానికి గన్ను తీసుకొని పారిపోతుంది. అంతేకాకుండా మైకీ కట్లు విప్పుతుంది అనమాట. అలా విప్పేటప్పుడు మైకీ చేతిలో గన్ను పెడుతుంది. దాంతో ఆ మైకీ ఏం చేస్తాడంటే జోషి గాడిని గన్నుతో కాల్ చేస్తాడు. దాంతో మనోడు చచ్చిపోతాడు. బట్ చచ్చిపోతేట్టు ఉండకుండా మనోడు ఏం చేస్తాడంటే పెట్రోల్ బాక్స్ లైట్ ని పేల్ చేస్తాడు. దాంతో అక్కడంతా మంటలు అలుముకుంటాయి. ఆ మంటల్ని ఆర్పడానికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత మిక్కీ వీళ్ళిద్దరూ అతి భయంకరంగా పోరాడుతూ ఉంటారు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ ఆ గదికి తలుపేసేసి పక్కనే ఉన్న రేడియేషన్ బట్టలు వేసుకొని బాత్రూమ్ కి వెళ్ళి అందులోకి దూకేస్తుంది. ఎందుకంటే తన టాయిలెట్ పైప్ లోంచి బయటకు వస్తే కనుక మెయిన్ రోడ్డుకి రాదు, అందుకని తను అందులో దూకేస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత మైకీ మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటారు వెళ్ళొద్దని చెప్పేసి. కానీ హీరోయిన్ మాత్రం ఆ పైప్ లోంచి లోపలికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మెల్లగా బయటకు వచ్చి చూస్తే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది. అసలు మనిషి అనేవాడు బతుకుంటాడు అనమాట. అదంతా చూసి హీరోయిన్ కి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక మీదట ఈ ప్రపంచంలో నేను బతకాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మెల్లగా ఒక అడుగు ముందుకేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నాకు మెయిన్ నచ్చడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్. ఎందుకంటే హీరోయిన్ తలుచుకుంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఆ తర్వాత మైకీని కూడా బతికించవచ్చు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ తో చాలా సేఫ్ గా ఉండొచ్చు. కానీ వాళ్ళు మగాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు కూడా
రాక్షసుల్లా మారతారని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడే పెట్టి పోరాడితే పోయేదేం లేదని చెప్పేసి తాను పైకి వచ్చి ప్రశాంతంగా బతకాలి అని ఒక నిర్ణయం తీసుకుని చూడండి. ఆ నిర్ణయం నాకు బాగా నచ్చేసింది. సో ఏది ఏమైనా సరే మీకు కూడా ఈ సినిమా ప్రాపర్ గా అర్థమైంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఇంకా బాగా అర్థం అవుతుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళ దగ్గర నుంచి సేఫ్టీ లేదనే పాయింట్ అయితే చాలా బాగా చెప్పారు. ఇంకా ముఖ్యంగా ప్రపంచం సర్వనాశనం అయిపోతే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, ఫుడ్ కోసం ఎలా కొట్టుకు చేస్తారు అనే పాయింట్ మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.